ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అమెరికా చైనా మీద ఎంతలా ఆధారపడింది. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా ఇది. అమెరికా అనే దేశం చైనా మీద ఆధారపడిందా? ఇది మీకు చాలా క్వశ్చన్ మార్క్ అనిపించవచ్చు. దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేయబోతున్నాం మరి కాసేపట్లో. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం అమెరికా చైనా మీద దాడి చేస్తుందా? ఇంత చిన్న దానికి అనవసరంగా ఇంకో దేశాన్ని లాగే ప్రయత్నం చేస్తుందా? కాబట్టి అమెరికా చైనా మీద ఎంతలా ఆధారపడింది అది మనం మాట్లాడుకోబోతున్నాం. ఎంతలా ఆధారపడిందంటే కనుక మీరు చూస్తుంటే శాంక్షన్స్ విధించాడు కదా, ఏకంగా 150% వరకు శాంక్షన్స్ లేకపోతే ట్యాక్సెస్ ఆ సుంకాలు విధిస్తే చైనా చల్ నీ పని నువ్వు చూసుకున్నట్టు వదిలిపడేస్తుంది. వెంటనే తగ్గాడు, ఏకంగా 50% రావాల్సి వచ్చింది. ప్రపంచంలో మొదటి 2 ఆర్థిక వ్యవస్థలు అమెరికా చైనా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా టఫ్గా ఉంటుంది. అయితే అమెరికా ఏ విధంగా చైనా మీద ఆధారపడిందో ఒక్కసారి మాట్లాడుకుందాం, ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా. అమెరికాలో అమ్ముడయ్యే రోజువారీ వినియోగ వస్తువులు ఉంటాయి కదా, దాంట్లో ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. ఫర్ సపోజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుందాం. యాపిల్ ఐఫోన్స్ నుంచి ల్యాప్టాప్స్, టీవీల నుంచి ఇంకొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్నీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువుల విడిభాగాలన్నీ చైనాలోనే తయారవుతాయి. అవి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ రోజువారీ వస్తువుల గురించి మాట్లాడుకుంటే ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాపిల్ ఐఫోన్ నుంచి ల్యాప్టాప్స్, టీవీల వరకు దాదాపు అన్ని ఎలక్ట్రానిక్ వస్తువుల విభాగాలు చైనాలోనే తయారవుతాయి. అవి అమెరికాకు రావడం జరుగుతుంది. ఇక రోజువారీ వస్తువులు, బట్టలు కావచ్చు, బొమ్మలు కావచ్చు, ఫర్నిచర్, ప్లాస్టిక్ వస్తువులు, దాంతోపాటు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఇలాంటివన్నీ కూడా చైనా నుంచి ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇది కూడా వాళ్ళకి కీలకం. పోనీ అక్కడితోనే ఆగిందా అంటే కనుక మెడిసిన్ విషయంలో కూడా, ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ మెడిసిన్ విషయంలో కూడా మెడికల్ సప్లైస్, యాంటీబయాటిక్స్, విటమిన్స్ అండ్ నార్మల్ వీటంటే ఏమంటుంటారంటే నొప్పి నివారణ మందులు, పెయిన్ కిల్లర్స్ అంటూ ఉంటారు. వీటికి సంబంధించిన ముడిసరుకు కూడా చైనా నుంచే. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంతలా డిపెండ్ అయింది అనేది అమెరికా చైనా మీద. కేవలం అక్కడికి మాత్రమే పరిమితం అయిందా? కాదు. టెక్నాలజీ అండ్ సప్లై చైన్ మీద కూడా అమెరికా చైనా మీద డిపెండ్ అయింది. అమెరికా టెక్నాలజీ రంగంలో రారాజు అని చెప్పుకుంటూ ఉంటుంది కదా, కానీ ఆ టెక్నాలజీ వస్తువు రూపంలో మార్చడానికి చైనా అక్కడ వాళ్ళకి అవసరం. క్రిటికల్ మినరల్స్ అంటూ ఉంటారు. అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో వాడే బ్యాటరీలు కావచ్చు, సోలార్ ప్యానల్స్ కావచ్చు, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్, స్మార్ట్ ఫోన్స్లో వాడే లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్గా మాట్లాడుకునేవి. ఆ ప్రాసెసింగ్లో చైనాది ఒక మాటలో చెప్పాలంటే ఏకచక్రాధిపత్యంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వీటి కోసం అమెరికా చైనా మీద ఎప్పుడూ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అందుకే వీటికి ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకుంటుంది అమెరికా, కానీ సాధ్యం కావట్లేదు. ఒకవేళ చైనా ఈ ముడి ఖనిజాల గురించి ఎగుమతులను ఆపేస్తుంది అనుకుందాం, అమెరికా డిఫెన్స్ రంగం అంతా కూడా, రక్షణ రంగం అంతా కూడా, టెక్నాలజీ రంగం అంతా కూడా పూర్తిగా ఆగిపోతాయి. ఇది ఒక 2 పాయింట్ కింద మాట్లాడుకుంటే, ఇక మూడోది వాళ్ళ అప్పులు. అమెరికా ప్రభుత్వం చేసే అప్పులకు చైనా అతిపెద్ద ఫైనాన్షియల్స్లో ఒకటి. ఇది కాస్త జోక్ అనిపించట్లేదా? అమెరికా ప్రభుత్వం జారీ చేసే ఈ ట్రెజరీ బాండ్స్ ఉంటాయా, వాటిని కొనుగోలు చేయడంలో జపాన్ తర్వాత చైనాది 2వ స్థానం. చైనా దగ్గర సుమారుగా $800 బిలియన్ అమెరికన్ బాండ్స్ ఉన్నాయి. ఒకవేళ చైనా కనుక ఆ బాండ్ అకస్మాత్తుగా అమ్మేస్తుంది అనుకుని డంప్ చేస్తే అమెరికా వడ్డీ రేట్లు పెరిగిపోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇక ఆ తర్వాత 4వ పాయింట్ మాట్లాడుకుందాం. కార్పొరేట్ కంపెనీలు, అంటే మార్కెట్ ఫర్ యుఎస్ కంపెనీస్ అంటూ ఉంటాం కదా. అమెరికాకు చెందిన ఈ ఎంఎన్సీస్ కంపెనీస్కి చైనా ఒక పెద్ద మార్కెట్. యాపిల్, టెస్లా, స్టార్బక్స్ ఇలాంటి కంపెనీలు వాళ్ళ ఆదాయంలో సగానికి పైగా వాటా చైనా మార్కెట్ నుంచి వస్తుంది. చైనాతో సంబంధాలు తెగిపోతే అమెరికన్ కంపెనీల షేర్ వాల్యూ పడిపోతుంది, ఆదాయాలు భారీగా పడిపోతాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టూడెంట్స్ అండ్ టూరిజం. అమెరికా యూనివర్సిటీకి, అది హార్వర్డ్ కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, వీటికి ఎక్కువ ఫీజులు చెల్లించి వచ్చే విదేశీ విద్యార్థుల్లో చైనీస్ ఎక్కువ. అందుకే అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్కు $1 బిలియన్ చేకూరుతుంది అని చెప్పుకోవడంలో స్టూడెంట్స్ అండ్ టూరిజం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ట్రంప్ కావచ్చు, బైడెన్ కావచ్చు, వీళ్ళ గవర్నమెంట్స్ ఏం చేస్తారు తెలుసా? చైనాపై డిపెండెన్సీని తగ్గించుకోవడానికి డీకప్లింగ్ అని ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ప్రయత్నాలు చేశాయి. బట్ అదంత ఈజీ కాదు.
కొన్నేళ్ళు ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంతగా కలిసిపోయాయో చెప్పడానికి జస్ట్ ఉదాహరణ మాత్రమే. ఏదైనా ఒక దేశానికి నష్టం జరిగితే అది ఖచ్చితంగా రెండో దేశం మీద ప్రభావం చూపిస్తుంది. ఏవో బయట కనిపించుకోవడానికి రెండు కొట్టుకుంటున్నాయని చెప్పి అనుకుంటాం, కానీ బట్ దట్స్ నాట్ ట్రూ. దేర్ ఈజ్ అ మ్యాటర్ మచ్ మోర్ బియాండ్ దిస్, మచ్ మోర్. ఎందుకంటే అనుకోవడానికి చిన్నగా అనుకోవచ్చు, కానీ ఏమంటే యుద్ధం అనేస్తాం మనం మాట్లాడితే. అయినా నార్మల్ వే మనం మాట్లాడుకుంటే యుద్ధం అనేస్తాం. అమెరికా చైనా మీద యుద్ధం చేస్తుంది, చైనా అమెరికా మీద యుద్ధం చేస్తుంది. ఎస్, యుద్ధం కేవలం బాంబులు వేసుకుంటేనే లేకపోతే దాడులు చేసుకుంటేనే యుద్ధం కాదు కదా. ఒక దేశం ఇంకో దేశానికి ఏ విధంగా నష్టం చేస్తున్నది యుద్ధమే. కాబట్టి అమెరికా చైనాకి ఇప్పుడు దాడులు చేస్తుంది అనుకుందాం, అమెరికా నష్టపోతుంది. చైనా అమెరికా మీద దాడి చేస్తుంది అనుకుందాం, ఫర్ సపోజ్ చైనా నష్టపోతుంది. కాబట్టి రెండు ఒకదాని మీద ఒకరు ఏదో చిన్నప్పుడు సినిమాలు చూపిస్తూ ఉంటారు కదా మనకి, మాయావి సినిమాల్లాగా. వీళ్ళేదో వాళ్ళ మీద దాడి చేసుకుంటూ వాళ్ళేదో వీడి మీద దాడి చేసుకున్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆన్ రియల్ చూస్తే ఎవరికి ఏమి ఉండదు. కాబట్టి ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అమెరికా చైనా దాడి చేస్తున్నట్టు, చైనా అమెరికా మీద దాడి చేస్తున్నట్టు ఎలా ఉంటుందంటే, ఏదో చిన్నప్పుడు ఆడుకుంటుంటాం, నేను నిన్ను కొడతానే నువ్వు నన్ను కొట్టినట్టు యాక్ట్ చేయని చెప్పి ఇలా ఉంటుంది. యాక్టింగ్ అంటే యాక్టింగ్ కాదు, మళ్ళీని కాస్త సీరియస్నెస్ ఉంటుంది. పోను సీరియస్నెస్ అంటే కాదు, కాస్త యాక్టింగ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే, ఈ పాయింట్ దగ్గర మాట్లాడుకుంటే హార్మోస్ రైట్ గురించి, హార్మోస్ విషయంలో అమెరికా చైనా మీద దాడి చేస్తుందా? అదే జరిగితే చైనా ఈరోజు ఇరాన్ ఎటువంటి వ్యూహాత్మకమైన దాడులకు వెళ్తుందో చైనా అదే వ్యూహాత్మక దాడులకు వెళ్ళిపోతుంది. ఫస్ట్ వాళ్ళు బాండ్స్ వెనక్కి తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది, దాంతోపాటు ఇక వాళ్ళ కంపెనీలు. సో ఇక్కడ చైనా నేరుగా అటాక్కి వెళ్ళకపోవచ్చు.